అప్పుడు అది చేసావు ఎన్నిసార్లు కరెక్టే సార్. ఆ రోజు మా భాష సార్ ఏం చేశాడు కలెక్టర్ దగ్గర పోయి ఆర్టీఓ అసలు మాట్లాడలేకపోతే మీరు స్టేట్మెంట్ అనేది మీరు కేవలం ఏమి చెప్తే అదే రాస్తున్నాడు. స్టేట్మెంట్ ఇదంతా అదే అది బలవంతం ఏం లేదు కదా. ఏమో స్టేట్మెంట్ ఇయ్యాల్సిందే. మరి నేనేమంటున్నా, మీరు చదివే పెట్టండి అంటున్నా. మీరు మీ స్టేట్మెంట్ మేమేం రాయమమ్మా. మీరు ఏమైతే చెప్తారో అదే రాసుకుంటాను. అదే స్టేట్మెంట్. నువ్వేం చెప్తే రాస్తే నేను ఆమెడుతాను అని చెప్పాను. సరేలే సార్, మీరు న్యాయం చేస్తామంటే నేను స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇస్తాను సార్. మా మీద దయచూసి బీదోళ్ళని ఆలకించి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నా. ఇంతకంటే ఇంకోటి అడగలేదు. తిరిగి అలసిపోయినాం. 10 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం. మీ అట్లా ఎంఆర్ఓ సార్లు 4 మారిపోయినారు, 3 కలెక్టర్లు మారిపోయినారు సార్. మరి ఇంకెంతమంది దగ్గర తిరిగారు సార్? మీరే మేము దౌర్జన్యంగా చేస్తామంటేనే కాలుస్తాం, పొడుస్తాం, ఖాళీ చేస్తాం అంటారు. మరి ఇంక ఏ విధంగా పీదలకు న్యాయం జరుగుతుంది సార్? మీరే చెప్పండి. తిరిగి 10 ఏళ్ళ నుంచి అయిపోయినాం. వృత్తిలో ఫస్ట్ మనుషులు సార్ ఆయన దగ్గర 1.5 సంవత్సరాలు తిరిగినాం. ఇంకొక ఆయన దగ్గర తిరిగినాం. ఇప్పుడు ఈయన సాయినాథ గౌడ్ గెలిచినప్పుడు తిరిగినాం. ఇంక ఎంతమంది కానీ తిరగాలి సార్? మేము వచ్చి వేసుకుంటున్నాం. మేమంతా కట్టుబడి 14 ఎకరాలు పోయింది, ఎత్తిపోయింది. ఇంకా 3 ఎకరాల చిన్నది ఉంది సార్. ఆ 3 ఎకరాల గురించి మేము అడుగుతున్నాం. మాకు ఏమండి అంటున్నాం. కొంతమంది లేదు సార్, 56 మంది. స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సిందే కదా. స్టేట్మెంట్ మీరు ఏమైతే చెప్తే అదే రాసుకుంటారు. అది ఖచ్చితంగానే ఉంటుంది. మీ వాళ్ళంతా చదవండి. మీకు సంబంధం అయితే పెట్టండి. బలవంతం ఏం లేదు కదమ్మా. ఇంతకంటే మేము ఇంకోటి చేయలేము. వాళ్ళ మీద పోరాడలేము. మమ్మల్ని దయచేసి ఉండే దాంట్లో 7 సార్లు అడుగుకుంటాం. వీళ్ళంతా చేయించుకున్నారా, అయిపోయింది. ఇదంతా గతం కథ. వాళ్ళని తోడుకోలేము.
ఆధార్ నెంబర్ అంటే సార్ ఇంటి లేని వాళ్ళు ఎవరు ఉంటారు సార్ మా అంతా ఉంటారు కదా సార్ ఇంటి లేకుండా అలాగే ఉన్నది. కొంతమంది పెడతారు అంటున్నారు ఆమె ఇవ్వండి. సరే సరే అదే మొబైల్ నుంచి ఏం లేకుండా ఉంటారు ఇప్పుడు 5 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఫ్లాట్లు వేసినారు సార్, దాంట్లో రాళ్ళు పాతినారు. అసలు అది ల్యాండ్ ఏమైనా చేసుకొని తినేది, చేసుకొని తినేది అది. దాంట్లో రాళ్ళు పాతినారు. రాండి సార్ మీరు చూడండి, దాంట్లో ఫ్లాట్లు వేసినారు. మీరు ఎకరాలు తీసుకున్నారు ఏదన్నా దాన్ని ఏదన్నా ఉపయోగించుకొని ఏమైనా పొలం మీకు పట్టా ఎప్పుడు ఇచ్చారు? మాకు పట్టా ఇచ్చి 96లో పట్టా ఇచ్చారు సార్. 96 నుంచి ఈ రోజు వరకు కూడా అధికారులు వచ్చేసేసి మాకు ఇదిగో స్థలం అదిగో స్థలం అంటూనే ఉన్నారు, కానీ మాకైతే న్యాయం జరగడం లేదు. అధికారులకు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం ఏమంటే ప్రతిసారి ఇదే విధంగా అధికారులకు చూపించి ఇదిగో స్థలం అదిగో స్థలం అనుకోకుండా మాకు ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఏ విధంగా మాకు ఆధారం లేదు. ఈ విధంగానైనా మాకు ఇది ఒక పట్టా ఇస్తే గిన గవర్నమెంట్ తరఫున మేము ఒక ఇల్లు కట్టుకొని మా జీవనం మేము సాగించుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం వారికి, అధికారులకు, కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ప్రతి కలెక్టర్ గారును, ప్రతి అధికారులు మా యొక్క గోడును విన్నవించుకొని మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా మేమైతే ఎంతమంది 100 మంది దాకా ఉన్నాం. ప్రతి వారికి అందరూ బీది వాళ్ళే పట్టా అందిందో వారితో పాటు వాళ్ళల్లో కొంతమంది 5 మంది 6 మంది చనిపోయారు కూడా. చూస్తున్నారు కదా సార్, నా యొక్క ఫోటో ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను పరిస్థితి ఈ విధంగా మారిపోయాను. ఇంకా ఎంతకాలం జరుగుతుందో అనేది ఒక భయం పట్టుకుంది. అందుకనే అధికారులతో మా విన్నపం ఏమంటే మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం.